యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శత కలశాలలో జలాలు, ఫలరసాలు, పాలు, పెరుగు, పంచామృతాలు పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శతఘటాభిషేకం జరిగింది. ఇక స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. స్వామివారి భజనలు, భక్తి గీతాలతో గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శత కలశాలలోని జలాలు, ఫలరసాలు, పాలు, పెరుగు, పంచామృతాలతో పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శతఘటాభిషేకం జరిగింది. ఇక స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. స్వామివారి భజనలు, భక్తి గీతాలతో గిరి ప్రదక్షిణ చేశారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్రం అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క జన్మదినం స్వాతి నక్షత్రం. ఇట్టి పర్వదినాన ప్రభాత వేళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణము వేల సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణం చేశారు. అందరూ కూడా ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః అని జపిస్తూ భజన చేస్తూ స్వామివారిని ధ్యానం చేస్తూ గిరి ప్రదక్షిణం చేశారు. ఈ కొండలో ప్రతి అణువణువు కూడా సర్వాంతర్యామి నృసింహుడు ప్రతి వృక్షంలో, శిలలలో వేంచేసి ఉన్నట్టుగా